హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి 666. ఏం చేస్తాను అని అనుకుంటున్నారా? ఇది చికెన్ ఫ్రై, ఎమ్మి చికెన్ ఫ్రై. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి 1 అవర్ అట్లా. 1 అవర్ 2 అవర్స్ అయినా పర్వాలేదు. ఎంత మ్యారినేట్ అవుతుందో అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక గిన్నె తీసుకుని దానిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, దీని పేరు నేను మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. తర్వాత యాలకులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చెక్క కూడా యాడ్ చేసుకోవాలి. చెక్క కూడా యాడ్ చేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని మనం చికెన్ మొత్తానికి ఇదే మసాలా వాడతాం అన్నమాట. ఇది ఇంచుమించు గరం మసాలానే ఉంటుంది కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. దీని టేస్ట్ వేరే ఉంటుంది. మీరు కంపల్సరీ ఇదే చేసుకోండి, బాగుంటుంది. దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ మ్యాగ్నేషన్ కోసము ఉప్పు, కారం, పసుపు, కొంచెం నిమ్మరసం, అంతే, ఇంకేమీ వేయలేదు. అది క్లిప్ మిస్ అయింది అందుకని చెప్పేస్తున్నాను. మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 అవర్ 1 అవర్ అలా పక్కన పెట్టేసుకోండి. మీకు టైం ఉందనుకుంటే 2-3 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ ఎంత నానితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. చికెన్ మొత్తం ఫ్రై అవ్వాలి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని దానిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం దాన్ని ఫ్రై అవనివ్వాలి. తర్వాత మిర్చి, కరివేపాకు వేసేసుకొని దాన్ని కూడా ఫ్రై అవనివ్వాలన్నమాట. జాగ్రత్త, అది కొంచెం ఫేస్ మీద పడుతుంది, దూరంగా ఉండి వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. అవి ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే సాల్ట్ యాడ్ చేస్తే మగ్గిపోతాయండి, అందుకని నేను అలా యాడ్ చేస్తాను. బేసిక్గా ఇది నేను చేయలేదు, మా అల్లుడు చేశాడు. వాడి పేరు నాని, వంటలు బాగా చేస్తాడనమాట. నాకు వాడు చేసే వంటలు అంటే చాలా ఇష్టము. మీతో కూడా షేర్ చేద్దాం కదా, మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. అంగుండి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కాజు యాడ్ చేయాలి. కాజు కూడా ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనివ్వండి. అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయినా ఫ్రై అవ్వనివ్వండి. అది వేగకుండా వేస్తే బాగోదు, అంటే కర్రీ మొత్తం పాడైపోతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. ఇంకో చూసారా, ఒక 2-3 మినిట్స్ అయినా ఫ్రై అవ్వాలి. మూత పెట్టైనా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇక్కడ చికెన్ జాయింట్స్ కనిపిస్తుంది కదా, అది ఒకటి మా నాన్నగాడికి, ఒకటి నాకు అనమాట. అది మొత్తం ఆ మసాలా మొత్తం చికెన్కి పట్టేలా మొత్తం మంచిగా మిక్స్ చేయాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి. మీరు సిమ్లో చేసేసుకొని ఆ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలా పట్టించాలి. మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అయినా మగ్గనివ్వాలి. అలా తిప్పుకుంటూ మగ్గుతా, ఇది మొత్తం వాటర్ యాడ్ చేయము, బయట వాటర్ ఏది చికెన్లోంచి వస్తుంది కదా వాటర్ అంతా, ఆ వాటర్ మొత్తం మగ్గించేంత వరకు అదే వాడాలన్నమాట. విడిగా వాటర్ యాడ్ చేసుకోము. సో అందుకని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇంకోండి, ఇప్పుడు ముందుగా మసాలా మిక్సీ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత మొత్తం మసాలా పీసెస్కి పట్టేలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోండి. తీయడం, కలపడం ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మీకు చెప్పడం నేను ఒక 5 మినిట్స్లో చెప్తున్నా, ఈజీగా 30-40 మినిట్స్ పడుతుంది ఇది. లాస్ట్లో చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై అవనివ్వాలి. చికెన్ ఉడికిందా లేదా అన్నది చూస్తున్నాము. ఉడకకపోతే వాటర్ యాడ్ చేయొద్దు, దీనిలో కొంచెం వాటర్ చిమ్ముకోండి, దాని చికెన్ మీద చిమ్ముకొని అలానే సిమ్లో మగ్గనివ్వండి. మగ్గనిచ్చేసి తీసుకొని తినేయడమే అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.